హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఈ ప్రశస్తమైన రోజు నిజంగా నా జీవితంలో ఇది చాలా ప్రశస్తమైంది. ప్రభు పిలుపుకు లోబడి ఆయన సేవకు సమర్పించుకున్న రోజు. నిజంగా ఆ రోజు సరైన నిర్ణయం నేను చేస్తుండకపోతే ఈరోజు ఈ రీతిగా ఉండేవాడిని కాదని ఈరోజు గుర్తు చేసుకొని ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మీతో షేర్ చేయాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా సాక్ష్యాలు నీ వాక్యానుసారమైనవిగా, నీ శక్తిని మేము బ్రతికి చూపించాలని మమ్మల్ని కోరుకుంటున్నావు, ఏర్పరచుకుంటున్నావు. నీకు లోబడిన వారిని, సమర్పించుకున్న వారిని వాడుకుంటున్నామని బైబిల్లో చూస్తున్నాం, చరిత్రలో చూస్తున్నాం. ఈనాడు కూడా అనేక మంది నీ పిలుపుకు లోబడి బలముగా నీ చేతుల్లో వాడబడుతూ గమనించినప్పుడు ఇంకా నీ పిలుపుకు లోబడని వారిని ఈరోజు దర్శించు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పిలుపు మీకు ఉందా? దేవుని సేవ చేయాలనే ఆశ ఉందా? చాలామంది వాళ్ళ సేవ చేస్తామంటున్నారు, కానీ అసలు సేవ అంటే ఏంటి? దేవుని పిలుపు అంటే ఏంటి? దేవునికి లోబడతామంటే ఏంటి? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా హెచ్చిస్తాడు అన్నది చాలామంది జీవితాల్లో సరైన అవగాహన లేదు. ఒక మెడికల్ కాలేజీలో చదవాలనుకున్నవాడు వాడు చదివేదంతా మొదటి రోజే ఏమేం చదవాలి, ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి క్లాసులు అని ఆ పదాలన్నీ ముందే తెలుసుకోవాలనుకుంటే కుదురుతుందా? నువ్వు ఫస్ట్ జాయిన్ అవ్వయ్యా. నువ్వు చదువుతూ పోతుండగా ఒక్కొక్కటి నీకు తెలియపరచబడుతుంది. సేమ్ వే దేవుని సేవ అంటే అంతా నాకేమీ తెలియదు. మనం ఆయన చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అదే నా జీవితంలో జరిగింది. అది 1971 సంవత్సరం ఇదే జూలై 15వ తారీఖు మెడ్రాస్లో నేను అడుగుపెట్టిన రోజు. దేవుని పిలుపుని అందుకొని ఆయన సేవకు సమర్పించుకొని నా సమస్తము విడిచిపెట్టి అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, విద్య, వసతి కలిగిన గృహం, ఆడంబరమైన జీవితం అన్నీ వదులుకొని ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి అదే సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖు రక్షించబడ్డాను. విదిన్ ఫ్యూ మంత్స్లో ఆయన చిత్తాన్ని ఎరిగి ఇది ఆయన చిత్తమని తెలిసినప్పుడు మరి తామసం చేయకుండా అదే సంవత్సరం యాజ్ ఏ టీనేజ్ దేవునికి సమర్పించుకొని ఈ మెడ్రాస్ ఆ రోజుల్లో పిలిచేవారు, చెన్నైకి వచ్చి ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా దేవుడు ఈ పరిచర్యలను ఆశీర్వదిస్తున్నాడని నేను చెప్పనవసరం లేదు. అది మీరు కనులారా చూస్తూనే ఉన్నారు. మీలో అనేకులకు అది తెలుసు. ఈరోజు ఎందుకో పొద్దు నుంచి నేను ప్రార్థన చేసుకుంటుంటే కీర్తన 91 నా కన్నుల ముందు ప్రత్యక్షమవుతుంది. మనమేదో సేవకు వచ్చాం, సేవ చేసాం, ఏదేదో దేవుని కోసం చేస్తున్నాం అని అనుకోవటం ముఖ్యం కాదు, కానీ ఆయన చేతుల్లో మనం పడ్డప్పుడు ఆయన వాడుకుంటున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన మన అవసరతలు తీరుస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని తప్పిస్తున్నాడు, మనల్ని వాడుకుంటున్నాడు అన్నది చాలా గొప్ప విషయం అని నేను గుర్తిస్తున్నాను. సేవలో ఎన్ని విధాలుగా నేను
అభివృద్ధి పొందాను, ఎన్నెన్ని రకాల సేవలు చేస్తున్నామని చెప్పుకునే దానికంటే నన్ను ఎంతగా దేవుడు కాపాడుతున్నాడు, ఎంతగా ఆయన రెక్కల చాటున నన్ను దాచాడు, ఎంతగా నన్ను హెచ్చించాడు, వాడుకుంటున్నాడు అని ఆయనకే సమస్తమైన ఘనత మహిమ చెల్లించాలని ఆశపడుతున్నాను. కీర్తన 91లో మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తిని నీడుని విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. 55 సంవత్సరాలు ఆయన రెక్కల చాటున నన్ను దాచాడండి ప్రభు. ఒక టీనేజర్గా రక్షించబడి ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ఆయన చిత్తానికి లోబడినప్పుడు, ఆయన కౌగిల్లో చేరినప్పుడు ఆయన తన రెక్కల చాటున దాచి నా మనస్సుకు నెమ్మదిని, తృప్తిని మొదటగా అనుగ్రహించాడు. లోపం వైపు, పాపం వైపు చూడకుండా ఆయన కొరకు జీవించాలనే ఆశ కలుగజేశాడు. అది నిజంగా ఎంతో గొప్ప భాగ్యం అని నేను నమ్ముతున్నాను. నేను యెహోవాని గురించి చెప్తున్నాను. వేటగాని వరిలో నుండి ఆయన నిన్ను విడిపించను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించను. నన్ను విడిపించాడు. ఒక యవ్వనస్తుడిగా సేవ చేయటం అంత సులభం కాదండి. ఒక టీనేజ్లో ఉన్న యవ్వనస్తుడు లోకాకర్షణలకు, శరీరేచ్ఛలకు లోబడకుండా సిలువెత్తుకొని ప్రభువుని వెంబడించడం అనేది గొప్ప భాగ్యం. అసలు అది మన వల్ల కాదు. సాతాను ఎన్ని విధాలుగా యవ్వనస్తుల్ని ఇవాళ ఆకర్షిస్తున్నాడో చూడండి, పక్కదారి పట్టిస్తున్నాడో చూడండి. నాకైతే దేవుడు 10 సంవత్సరాలు దేవుని బిడ్డల ఆధ్వర్యంలో, దేవుని మందిరంలో చెన్నైలో ఉండే భాగ్యం నాకు అనుగ్రహించాడు. నా ఆహాన్ని చంపుకోవడానికి, స్వార్థాన్ని సిలువ వేయడానికి, శరీరేచ్ఛలు, లోకాశలకు చోటు లేకుండా ఆత్మల కొరకైన దాహం కలిగి ఆ రోజుల్లోనే వీధుల్లోనికి వెళ్ళి సువార్త చెప్పడానికి, వాక్యం మోకాళ్ళ మీద పఠించటకు, వేకువనే లేచి రోజు దేవుని సన్నిధిలో గోజాడుటకు, ప్రార్థించుకున్నటకు ఎవరి కాలమంతా దేవుడు దాచాడు. నన్ను అన్ని విధాల క్రమపరిచాడు. నన్ను కఠినంగా శిక్షించి, గద్దించి ఎప్పటికప్పుడు నన్ను దిద్దినటువంటి దైవజనులను బట్టి నేను ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అణగకుండా, లొంగకుండా, పరిచారకుగా ఉండకుండా ఎవడు సేవకుడు అవ్వలేడండి, నాయకుడు అవ్వలేడు, దేవుడు వాడుకోలేడన్నది గమనిస్తున్నాం. ఈ రోజున అలాంటి ఆశ చాలామందికి లేదు. యేసు ప్రభువే లోకంలోనికి వచ్చి తన 30 సంవత్సరాల వయసు వరకు దాగి ఉన్నాడు. నా జీవితంలో అదే జరిగింది. నా 30వ సంవత్సరం వరకు అనేక రకాలైన పరిచయలు చేయడం జరిగింది, కానీ దాగి ఉండి చేయటం. నీలగిరి కొండల్లో ఉన్న ఇరుళా జాతి వరకు, మధ్యలో తమిళనాడులోని కొన్ని గ్రామాల్లో, చెన్నైలోని వీధుల్లో, చెరసాలల్లో, హాస్పిటల్స్లో, స్లమ్స్లో, ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలకు ప్రభు కొరకు సంపాదించాలనే ఆశతో సువార్తను ప్రకటించటకు, వారి కొరకు ప్రార్థించటకు, ఆనాడు సంపాదించిన ఆత్మలే ఈనాటి వరకు ఈ చెన్నైలో ఈ పరిచర్యకు మూలమండి. వారు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు ఇవాళ ఈ పరిచర్యలో సహాయకులుగా ఉన్నారు. 30 సంవత్సరాల వయసప్పుడు దేవుడు నా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచాడు. నా వివాహం విషయంలో నా తల్లిదండ్రులను ప్రార్థించి వివాహం జరిగించేటప్పుడు 30వ సంవత్సరంలో నాకు వివాహం జరిగింది. విశ్వాసంతో, దేవుని చిత్తములో, దేవుని ఆశీర్వాదములతో
మేము ఇరువురం కలిసి ప్రార్థించి, దేవా నీ చిత్తం ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగినప్పుడు దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడండి. నిజంగా వాగ్దానాలు మాట ఇచ్చితే అవి నమ్మదగినవి. దేవుని మాటలు నమ్మదగినవి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనంలో, ఇదిగో జనులకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనులకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించితిని. అంతవరకు నేను అకౌంటబిలిటీగా అంటే ఒకరి లెక్కప్ప చెప్పవలసిన వారిగా, దైవజనుల ఆధ్వర్యంలో, వారి గైడెన్స్లో, వారి యొక్క దిద్దుబాటులతో వారి కింద అణిగున్నా. ఇప్పుడు వివాహమైన తరువాత ప్రభువా నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడు స్పష్టంగా ప్రభు చెప్పాడు, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించాను, జనములకు రాజుగా అధిపతిగా నేను నియమించాను. ఐ మేక్ హిమ్ ఎ లీడర్. ఒక ఇండిపెండెంట్ మినిస్ట్రీ ప్రారంభించడానికి ప్రభు వాగ్దానం ఇచ్చాడు. నేను రక్షించబడ్డప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను ఎరిగితిని, గర్భములో రూపించక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించదని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అన్న వాగ్దానం ఇచ్చాడు. బట్ ఆ వాగ్దానం 10 సంవత్సరాల్లో నెరవేరినట్టుగా ఏం కనపడలేదు. కానీ దేవుడు సిద్ధపరచుకుంటున్నాడన్న విషయం, ఆ భారం ప్రభు ఇచ్చాడన్న విషయం నేను గుర్తించాను. ఇప్పుడు మరింత స్పష్టముగా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన వెంటనే నెరవేరాలనుకుంటాం. 10 సంవత్సరాల తరువాత he confirmed that promise with another promise. స్టెప్ బై స్టెప్ దేవుడు మనతో మాట్లాడతాడు, నడిపిస్తాడు అన్నది నేను గమనించాను. అంతవరకు ఒక అనామికుడిగా దాగుండి పరిచర్య చేసిన నాకు సడన్గా ఒక కొత్త పరిచర్య ప్రారంభించమంటే అర్థమే లేదు. ఎలా ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి? మనకు అనుకూలంగా ఉన్న చోట చెన్నైలోనే చర్చ పెట్టుకుందామా అనుకున్నాం. కానీ స్పష్టంగా ప్రభు ఒక మారుమూల గ్రామాన్ని వెస్ట్ గోదావరిలో చూపించడం, ఆ చిన్న గ్రామంలో పరిచర్యను ప్రారంభించడం జరిగింది. అదంతా నేను మీకు చాలాసార్లు చెప్పాను. మీరు వెబ్సైట్లోకి వెళ్తే సీ ద ఫుల్ టెస్టిమనీ. ఎంత గొప్ప దేవుడంటే, ఆయన పిలుపు ఎంత ఉన్నతమైనదంటే, ఇంచుమించు 100 కంటే పైన గ్రామాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దర్శించడానికి అనేక మంది యవనస్తులకు కాన్ఫరెన్సెస్ ద్వారా, యూత్ మీటింగ్స్ ద్వారా ప్రభు సువార్తను చెప్పుటకు ఒక గొప్ప పరిచర్య 4-5 years అక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత దేవుడు గో బ్యాక్ టు చెన్నై అన్నాడు. ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్. బట్ ఏది ఉత్తమమైనదో అని తెలుసు కనుక మరింత ఉన్నతమైన రేడియో సేవ, టీవీ సేవ, ఈనాడు ఈ సోషల్ మీడియా పరిచయం చేయగలుగుతున్నామంటే ఆల్ బికాస్ వీఆర్ ఇన్ ఏ సిటీ. అండ్ దేవుని ప్రణాళిక ఆ రోజే చెన్నై వచ్చిన తర్వాత 20 years రేడియో సేవను, నియర్లీ 20 years టీవీ పరిచయను కొనసాగించుటకు దేవుడే కృప చూపించాడు. అది 7 years ఇంచుమించు ఈ సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం అందించుటకు ప్రభు కృప చూపించున్నాడు. అక్షరాల ఈ 91వ కీర్తన నా జీవితంలో నెరవేరింది. నాశనకరమైన తెగులు రాకుండా కాపాడతాను, ఆయన రెక్కల క్రింద నన్ను దాస్తానని, రోగాల నుంచి నన్ను తప్పిస్తానని, అనవసరమైన భయాలు లేకుండా చేస్తానని, ఎన్నో ఆపదలు, అనేక రీతిలో యాక్సిడెంట్లలో కాపాడాడు, అనేక రకమైన అనారోగ్య పరిస్థితుల్లో స్వస్థపరిచి దేవుడు తన సాక్షిగా నిలబెట్టాడు. అనేక మంది విరోధులు తిరగబడినప్పుడు దేవుడు అద్భుతంగా తన నామాన్ని మహిమ తెచ్చుకొని
పరిచర్య ఆగకుండా సాగడానికి నేటి వరకు కృప చూపిస్తున్నాడు. ఈరోజు ఒక 75 ఇయర్స్ వయసులో 55 ఇయర్స్ పరిచర్యలో నిలవబడి ఉన్నానంటే ఆయన రెక్కల చాటున నేను ఉన్నాను కాబట్టి అని నేను మనస్ఫూర్తిగా నమ్మి చెప్తున్నానండి. మహోన్నతుని రెక్కల చాటున దాగిన వాడికి ఏ అపాయము రాదు, ఏ కీడు జరగదు. అంతేకాదు, దేవుని సన్నిధి ముందు వెనకల ఉంటుంది గనక ప్రభు పరిచర్యలో సాగుతున్నప్పుడు ఆయన కాపుదల కంచె, ఆత్మ కార్యాలు జరగటం చూడగలిగాను. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అక్షరాల ఈ యొక్క దేవుని వాక్యం నా జీవితంలో నెరవేరింది. ఇవాళ ఈ కొత్త వాగ్దానంగా నేను నవ్వుతున్నాను. 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. నేను యేసయ్యను ప్రేమిస్తున్నానండి, నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో మరి దేనిని నేను ప్రేమించడం లేదు. ఆనాడు అంతే, ఈనాడు అంతే. ఈనాడు కూడా నన్ను విమోచించిన నా ప్రభు ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమను ఇతరులకు పంచాలి. అలాగ ప్రేమే జయిస్తుందన్న ధ్యేయంతోనే ఈ పరిచర్యలు డబ్బుతో కాక, ఆర్భాటాలతో కాక, అట్టహాసాలతో కాక, ఆకర్షణలతో కాక, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందన్న భారంతోనే ఎన్ని పరిచర్యలు, ఎంత కష్టమైనా, ఎన్ని పోరాటాలైనా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎంత శ్రమైనా, ఎటువంటి నిధులు లేకపోయినా, నంబరు ఎటువంటి సపోర్ట్ ఇతర దేశాల నుంచి కానీ, దాతల నుంచి కానీ లేకపోయినా, విశ్వాసమే విజయం అన్న ధ్యేయంతో సాగుతూ పోతున్నప్పుడు ఈ పరిచర్యలో మేలు పొందిన వారు అనేకులు మీ గుప్పిలి విప్పినప్పుడు ఆ చిన్న చిన్న కానుకలతోనే ఈ పరిచర్యలు నేటి వరకు కొనసాగుతున్నాయి. కారణం ప్రభు కృప మనకు తోడై ఉంది. ప్రభు హస్తము నన్ను కాపాడుతుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించుచున్నాను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తున్నాను. ఈ జయపాల్కి ఏదైనా విలువ ఉందంటే అది కేవలము ప్రభువుని ఎరగటం వల్ల వచ్చిందే కానీ నేను మామూలు మనిషిని. ప్రభువును నేను ఎరిగి, ఆయన ప్రేమను ఎరిగి, ఆయన కొరకు బ్రతుకుతున్నాను కనుక సాగుతున్నాను. అతడు మాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చుతాను. నేను లెక్కలు వేసుకొని చూడలేదు కానీ ఎన్ని ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడన్నది, ఎన్ని విషయాలు ఆయనకు మొరపెట్టినప్పుడు అద్భుతంగా ఆయన మనకు విడుదలిచ్చాడన్నది కోట్లకు, బిలియన్స్ దాటిపోయి ఉంటాయి. నా కొరకే కాదు, అనేకుల కొరకు ఎవ్రీ డే వీ రిసీవ్ లాట్స్ ఆఫ్ ప్రేయర్ బర్డన్స్. వారి కొరకు దేవుని సన్నిధిలో ఒక్క మాట మొరపెట్టిన అద్భుతంగా జవాబులు ఇస్తున్నాడు అన్నది మీ సాక్ష్యాలను బట్టి తెలుస్తుంది. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మనం లోబడితే దేవుడు మనల్ని దీవిస్తాడండి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనల్ని ఆయన తప్పిస్తాడు. దేవుణ్ణి ఎరిగితే, ఆయన శక్తిని, ఆయన బలమును ఎరిగితే మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఒక సామాన్యమైన చిన్న గ్రామంలో పరిచర్య ప్రారంభించినప్పటికీ ప్రభు తోడై ఉన్నాడు కనుక అంచెలంచెలుగా ఈ రోజు వరకు అక్రాస్ ద గ్లోబ్ అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. సమస్తమైన ఘనత, మహిమ ఆయనకే చెల్లునుగాక. నా జీవితం అంతా ఆర్భాటాలతో ఏమీ లేదు, అట్టహాసాలతో ఏం కాదు. చాలా శ్రమలు ఉన్నాయి. స్క్రీన్ వెనకాల ఎంతో పోరాటం, వేదన, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాల్సిన అవసరతలు ఎప్పటికప్పుడు ఉన్నాయి. కానీ మొరపెట్టినప్పుడల్లా జవాబిస్తున్నాడు. అంతేకాదు, శ్రమలో నేను అతనికి తోడై ఉండును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమలో అతనికి నేను తోడై ఉంటాను. కాబట్టి ఎన్నోసార్లు సేవ ఆపేయాలనుకున్నప్పుడు, ఒక్కొక్క పరిచర్య ఆపేయాలనుకున్నప్పుడు
ఈ టీవీ పరిచర్య చేయలేమని చేతులెత్తినప్పుడు, ఒక్కొక్కసారి అసలు సేవ చేయలేనన్న పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు దేవా అని మొరపెడితే దేవుడు తప్పించి పరిచర్యను ఆగకుండా సాగించడానికి నేటి వరకు కృప చూపిస్తున్నాడు. అందును బట్టి సమస్తమైన ఘనత ఆయనకే చెల్లునుగాక. దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తిపరచుదురు అన్న వాగ్దానాన్ని ప్రభు నాకు ఇచ్చినట్టుగా ఈరోజు నేను బ్రతికు దినములన్నీ ఆయన కొరకే జీవించుటకు, ఆయన సాక్షిగా అంతం వరకు జీవించుటకు మీరు కూడా మీ ప్రార్థనల్లో గుర్తుపెట్టుకోండి. యవనస్తులారా, జీవితాన్ని వృధాపరచుకోవద్దు. దేవుని చేతుల్లో పెట్టండి. ఎందరికో మీరు దీవెనకరంగా మారుతారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ రెక్కల చాటున దాగిన వాడికి ఎంత క్షేమమయ్యా, ఎంత సురక్షితయ్యా. నేను ఆశ్రయించిన వారికి ఎన్ని మేలులయ్యా, నీకు మొరపెట్టిన వారికి ఎన్ని జవాబులయ్యా. నీవే మా కోట, నా కొండ, నా దుర్గము, నా సమస్తం అన్నప్పుడు మనుష్యుల సహాయం కంటే నీ సహాయం ఎంత గొప్పదని నిరూపిస్తున్నావే. ఇన్ని సంవత్సరాలు నీ కొరకు జీవించుటకు, నీవు అప్పగించిన పనులు చేయుటకు, సువార్తను ప్రకటించుటకు, అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించుటకు, అనేకులను ఆధ్యాత్మికంగా బలపరచుటకు నీవు తోడై ఉన్నందుకు, నీ కృపించినందుకు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనన్న మాటతో ఈరోజు నీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాను. పిలిచిన వాడు నమ్మదగిన వాడని, నేను ప్రేమించే వారిని తప్పిస్తావని, నేను నెరిగిన వారిని హెచ్చిస్తావని, నీకు మొరపెట్టిన వారికి జవాబిస్తావని, వారి శ్రమలో తోడుంటావని, ఈ సమయంలో ఎవరెవరు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, నీ పిలుపుండి లోబడని వారిని, పిలువబడినప్పటికీ నీ వెనుకాడుతున్న వారిని ఈ సమయంలో దర్శించము నాయన. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి నీ రాకడ వరకు నమ్మకం ఉండటం సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా అవసరాలు భారాలు 9540 నెంబర్కి, మిగతా దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేయండి. ముఖ్యంగా ఈరోజు ఎవరైనా మీరు సేవకు సమర్పించుకుంటుంటే ఆ విషయం తెలియజేయండి. ఈ యొక్క నా అనుభవం, నా సాక్ష్యం మీకు ఒక ప్రోత్సాహకరంగా ఉంటే ఆ విషయాన్ని కూడా తెలియజేయండి. మీ ప్రార్థనలో ఈ పరిచరణ కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి. మేమందరము అంతం వరకు నేను, నా ఇంటి వారు యెహోవానే సేవించుతామన్న మాటతో ముందుకు సాగుతుండగా దేవుని కృపలో భద్రపరచబడినట్లు మీరు కూడా మా కోసం ప్రార్థించాలి. ప్రోచితమైతే ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ విజయవాడలో జరుగుతుంది కదా. మీరేమైనా రిజిస్టర్ చేసుకున్నారా? ఇప్పుడైనా చేసుకోవచ్చేమో. లాస్ట్ మినిట్లో ట్రై చేయండి. 8144123456 అనే నెంబర్కి కాల్ చేయండి. మీరు సేవకులైతే, సేవకు సమర్పించుకుంటే, సేవ పిలుపు ఉంటే ఖచ్చితంగా ఈ సమ్మిట్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఈరోజు సాయంకాలం విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో మనందరం కలిసి ప్రభువును స్తుతిద్దాం. మరింత వివరంగా దేవుని కార్యాలు, దేవుని చేసిన మేలును గుర్తు చేసుకుందాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన వారు మీరు ఎక్కడున్నా సరే దయచేసి మీరు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తే, ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి ఉంటే ఖచ్చితంగా హాజరవ్వండి. మీ సాక్ష్యాలు పంచుకోండి. మనందరం కలిసి మన దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. మర్చిపోకండి, ఈరోజు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రాగలిగిన వారందరూ వచ్చి ఈ స్తుతి కూడికలో, కృతజ్ఞత కూడికలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.